హలో గైస్, వెల్కమ్ టు సాక్షిత్ క్రియేటివ్ వీడియోస్ అనమాట. ఈరోజు అయితే బిర్యానీ అనుకున్నాం. ఫస్ట్ అయితే కారం ఉన్న ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు మీకు సరిపడేసుకోవాలి, కారం కూడా మీకు సరిపడేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే పసుపు అయితే కారం మళ్ళీ కొంచెం కారం అయితే వేస్తుంది. ఓకే, కారం అయితే మేమైతే 7 స్పూన్స్ వేసుకున్నాం అన్నమాట. ఇంకా 7 స్పూన్స్. ఓకే, చాలా గైస్, మనకైతే 7 స్పూన్స్ చూడొచ్చు. ఇట్లా కనిపిస్తుంది చూడొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మనం హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేసుకున్నాం అనమాట. పూర్తి బిర్యానీ రెసిపీ అయితే ఉందా. సో చూడొచ్చు, చాప్డ్ ఆనియన్స్ అనమాట. మా మమ్మీ అయితే రోస్టింగ్ అయితే చేస్తుంది ఆయిల్ మీద. సో పుదీనా మళ్ళీ చూడొచ్చు ఎట్లా అయిందో. ఇది బ్రౌన్గా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇట్లనే. నెక్స్ట్ అయితే పుదీనా అయితే కటింగ్ అయితే చేస్తుండో. పూర్తి బిర్యానీ రెసిపీ అయితే మన దాంట్లో అయితే ఉంటుంది. సో చూడొచ్చు, చాప్డ్ పుదీనా అనమాట. సో చూడొచ్చు. నెక్స్ట్ చూడొచ్చు, ఇట్లా బ్రౌనిష్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యేటట్టు అయితే చేయాలి. సో మా డాడీ చూడొచ్చు, కొత్తిమీర అయితే చేస్తుండు. కొత్తిమీర అయితే కట్ చేస్తుండ అనమాట. చూడొచ్చు, మొత్తం అన్నీ కలిసిపోయినాయి. సో నెక్స్ట్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మన చికెన్ పీసెస్ అనమాట. చికెన్ పీసెస్ అయితే నీట్గా అయితే మిక్స్ అయితే చేసుకుందాం మనం. సో ఇది చూడొచ్చు, లెగ్ పీస్ చూడొచ్చు. మీరు రెండు లెగ్ పీసులు ఇప్పుడు. సో చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా అయితే ఒక్కటి వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి దాని మీద. నెక్స్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇట్లయితే మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ అయితే చేసుకోవాలి అనమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో దీన్ని కూడా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. చూడవచ్చు, కొంచెం స్లో మోషన్ అయితే పెట్టాను చూడండి. పూర్తి బిర్యానీ రెసిపీ అయితే మనకైతే ఈ వీడియోలో అయితే చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసిన ఆనియన్స్ని అయితే దీంట్లో కలుపుకుందాం అనమాట. సో చూడొచ్చు, దీనికి మన చెఫ్స్ వచ్చేసి మన మమ్మీ ఉన్న డాడీ అనమాట. బ్రైట్నెస్ బాగా పెరిగిందో. ఓకే గైస్, మీరు చూడొచ్చు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వడానికి అయితే ఎటు సైడ్ అయితే మర్చిపోకండి ప్లీజ్ గైస్, ప్లీజ్. ఇందాక ఒక పబ్జీ వీడియో అప్లోడ్ అయితే చేసాం. ఆయిల్ కావాలండి మా డాడీ. బాగా ఆయిల్ అయితే పోస్తుంది. ఆయిల్ కూడా మీకు సరిపడనే. ఆ పబ్జీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకేమేమి కావాలో ఈ వీడియో కింద, ప్రతి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఆయిల్ అయితే పోస్తుంది. అది కూడా మీకు కావాల్సినంతనే. సో ఇది చూడొచ్చు, ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేస్తుంది మా డాడీ. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు, లెమన్ అయితే మా డాడీ అయితే దీంట్లో అయితే పోస్తుండో. సో చూడొచ్చు లెమన్ని.
మా తమ్ముడు అయితే పక్కనే ఉన్నాడు, ఏదో మాట్లాడరా. లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో 10 సబ్స్క్రైబర్స్ 11 సబ్స్క్రైబర్స్ గైస్. సబ్స్క్రైబ్ అన్నమాట. చూడొచ్చు నీట్గా. నెక్స్ట్ అయితే పెరుగు అనమాట. నీట్గా అయితే కలుపుకుంటుంది ఇప్పుడు మా డాడీ. నాకు పెరుగు అంటేనే అసలుకి పడదు గైస్, కానీ దీంట్లో నాకు కలిపితే తింటా, కానీ ఉత్తి పెరుగు మాత్రం అసలు తినను. నేను పెరుగు తింటూ మజ్జిగ కూడా తాగుతా, కాకపోతే మజ్జిగ తాగుతా అనమాట. సో ఇది చూడొచ్చు నీట్గా అయితే కలుపుతాను మా డాడీ. సో గైస్ ఇంతసేపు ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు వీడియో పాడవుతుందా అని మాట్లాడలే గైస్. నెక్స్ట్ అయితే మనం అంతే గైస్ కలుపుకుంటున్నాం బాగా. మళ్ళీ కొంచెం మా డాడీ అయితే కారం ఏమన్నాడు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం మా అమ్మ అయితే వేస్తుంది. సో చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ కారం వేసి అయితే మళ్ళీ నీట్గా అయితే కలుపుకుంటున్నాము. సో లాస్ట్లో అయితే ఎలా ఉందో అయితే నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను అనమాట. అప్పుడు నేనే కెమెరా ఇస్తా, వాడే తిప్పుతాడట. సో గైస్ చూడొచ్చు మా మమ్మ అయితే రైస్ అయితే నానబెట్టింది అనమాట. సో ఇది చూడొచ్చు బాస్మతి రైస్. సో గాయస్ చూడొచ్చు ఇండియా గేట్ రైస్ అనమాట ఇది. మా డాడీ అయితే వేసేసాడు, అన్నంకి అయితే వేసేసాడు. రెండు మొబైల్స్ ఉన్నాయి అనుకోకండి గైస్, ఒక్కటే. నెక్స్ట్ చూపిస్తాను మా డాడీ కలుపుకుంటాడు మా డాడీ. అది చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను అనమాట డాడీ. ఆ తర్వాత మీరు చూడొచ్చు మొత్తం మసాలాలు అయితే వేస్తుంది అనమాట. చూడొచ్చు మళ్ళా ఇప్పుడైతే ఏదో బాల్స్ లాగా ఉన్నాయి గైస్, బఠానీలాగా ఏదో బఠానీలాగా అయితే ఉన్నాయి అనమాట. చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే ఏమి వేస్తుందంటే అంతే గైస్. సో నాకు వీటి పేర్లు అన్నీ తెలియదు గైస్, జస్ట్ మసాలా అంటున్నా. అన్ని మసాలాలు అయితే వేస్తుంది మా డాడీ. సో నీట్గా అయితే కలుపుకుంటుండు మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా. చూడొచ్చు స్పీడ్ మోషన్ పెట్టినప్పుడు. సో చూడొచ్చు నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అటు వాటర్ అయితే పోసేసిండు అనమాట. అన్నానికి సరిపడా వాటర్ అయితే పోస్తాడు. సో చూడొచ్చు మీ ఎంత క్వాంటిటీ పెట్టుకుంటే అంత క్వాంటిటీ. మేమైతే 1 kg క్వాంటిటీ అయితే పెట్టుకున్నాం అనమాట. సో వాటర్ 1 kg అంతా పోస్తాము. సో నెక్స్ట్ సాల్ట్ అయితే వేస్తుంది మా డాడీ. నెక్స్ట్ మళ్ళీ ప్యాకెట్ గరం మసాలా అనమాట. అల్లం నెక్స్ట్ కలుపుతాండి మా డాడీ. ఓకే సో ఇలా ఉంది. అన్ని మసాలాలు మిక్స్ చేసినాక వాటర్ పైకి అయితే తేలింది. సో ఇది చూడొచ్చు మళ్ళా దీంట్లో మళ్ళీ ఏదో కలుపుతాను. సో ఇది చూడొచ్చు మన చికెన్ మీద అయితే స్టవ్ మీద అయితే పెట్టేసింది అనమాట.
చికెన్ అయితే స్టవ్ మీద పెట్టాను. సో చూడొచ్చు సార్. సో గైస్ దమ్ పెట్టినప్పుడు అయితే నేనైతే స్నానానికి అయితే వెళ్ళాను అనమాట. సో సారీ గైస్, దమ్ పెట్టినప్పుడు అయితే నేను లేను గైస్. అప్పుడు చూడొచ్చు ఇప్పుడే స్నానం చేసి. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూడవచ్చు ఎలా ఉందో, మంచిగా పువ్వులు ఉన్నాయి అన్నమాట. సో చూడొచ్చు దాంట్లో అయితే వేయాలి ఇప్పుడు. పువ్వులు ఉంటుంది ఇక బిర్యానీ. సో టేస్ట్ అయితే చూపిస్తాను అనమాట. చూడొచ్చు ఎంత బాగుందో. సో చూడొచ్చు ఇప్పుడు మా తమ్ముడు అయితే ఇప్పుడు వీడియో అయితే తీస్తాడు. చూడొచ్చు ఇలా మంచిగా పువ్వులు అయితే ఉన్నాయి. సో ఇది చూడొచ్చు మంచిగా. ఓకే గైస్, ఇప్పుడైతే మా తమ్ముడు అయితే తీస్తుండో తీయని. సో గైస్ మనకైతే ఇదైతే వచ్చిందనమాట. టేస్ట్ చేసి చూద్దాం. సో గైస్ మనకైతే ఇది వచ్చిందనమాట. టేస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో చూడొచ్చు ఇలా అంతా పువ్వులు అనమాట. సో టేస్ట్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తాను. కాలుతుంది. టేస్ట్ చేసి అయితే చూపిస్తాను. కాలుతుంది బాగా. టేస్ట్ చేసి అయితే చూపిస్తాను. కొంచెం బాగుంది కానీ కొంచెం కారంగా ఉంది. సో ఇది గైస్ వీడియో. బాయ్.